హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు బీరకాయ రొయ్యల కూర వండుదామా? పదండి మరి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఎప్పుడు పప్పు పచ్చడే కాకుండా ఇలా నాన్ వెజ్తో కలిపి కూడా ఉండొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇట్లా ఒక పావు వరకు. ఇది మంచిగా వేడయ్యే లోపలికల్లా నేను కొన్ని కట్ చేసి కూడా పెట్టుకున్నాను. అదే అండి, బీరకాయ ముక్కలు, ఇంకా ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇక్కడ ఉల్లిగడ్డలు, బీరకాయ అనేది మీ కూర క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇప్పుడు ముందుగా నూనె వేడి కాగానే మనము కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డలని మంచిగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన లేకుండా వేయించుకున్నప్పుడే కూర మరింత రుచిగా ఉంటుంది. ఈ బీరకాయ కూరతో ఇట్లా రొయ్యల్లో వేసి వండడం వల్ల ఎక్కువ మసాలాలు తినలేము అనుకున్న వాళ్ళకి ఈ కూర చాలా బాగా నచ్చుతుందండి. నిజం చెప్పాలంటే మనకి కూర ఇంకా తిన్న కొద్దీ తినాలనిపించేలాగా ఉంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఉల్లిగడ్డల్ని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంచిగా కొద్దిగా బ్రౌన్ కలర్గా అవుతూ ఉంటాయి. అప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకున్నా సరే, లేకపోతే 1 స్పూన్ వరకు మనం ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్నైనా ఈ విధంగా వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోండి. ఈ కూర ఏంటంటే మనము చాలాసార్లు గసగసాలతోటి ఇట్లా మసాలాలు వేసి వండినాం కదా, అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందని మళ్ళీ కూడా ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను నేను. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకోవడమే. చెప్పడానికి కూర అయితే ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, తింటే కూడా అంతే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు ఈ రొయ్యలను కూడా వేసుకుంటున్నాను. ఈ రొయ్యలు వేయగానే ఏంటంటే మనకి ఇట్లా కొంచెము వాటర్ లాగా వస్తుంది. అదంతా కూడా ఎగిరిపోయే వరకు ఉంచుకుంటేనే కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది సీ ఫుడ్, నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా సరే మనము ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఉల్లిగడ్డలలో పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉల్లిగడ్డల్ని మనము పేస్ట్ లాగా చేసి వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది, కూర కూడా టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా ఈ విధంగా మనం ఆ నీరంతా ఇంకిపోయేటట్టు చూసుకున్నాం అనుకోండి, కూర టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. చూసారా, మనం ఒక చుక్క నీళ్ళు పోయకుండానే ఈ విధంగా నీళ్ళు అనేది వస్తుంది. ఇంకా ఆ రొయ్యలు కూడా ఇట్లా దగ్గరగా అవుతున్నాయి అంటే మనకు కూర అనేది దగ్గర పడుతుంది అన్నట్టు, ఉడుకుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు మనము ఉప్పు కారాలు మన కూరకు తగ్గట్టుగా వేసుకోవడమే. నేను ఇప్పుడు ఇవి కేజీ రొయ్యలు కాబట్టి ఇంకా వీటికి 2 స్పూన్ల వరకు కారం వేసుకొని 1.5 స్పూన్ అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఎక్కువ స్పైసీగా ఉంటుంది కారము, అందుకే ఈ విధంగా. మీ కారాలు ఉప్పు తినేదాన్ని బట్టి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. ఇట్లా ఒకసారి కలుపుకున్న తర్వాత మనము కొంచెం దగ్గరగా అవుతూ ఉంటుంది కదా, మనకు తెలిసిపోతుంది ఆ పచ్చిమిర్చి, కరివేపాకు, మనం వేసిన ఉల్లిగడ్డల ఫ్లేవర్ అంతా ఆ రొయ్యలకు పట్టుకొని దగ్గరగా అవుతూ ఉంటుంది. మనకి ఆ ఉడుకుతుంటేనే ఆ కమ్మటి వాసన అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటే అంతేనండి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన బీరకాయ రొయ్యల కూర అయితే రెడీ. ఇవి లేతగా ఉన్నాయి కదా బీరకాయలు, మనం ఇలా వేయగానే అలా ఉడికిపోతుంది అనమాట ఒక 5 నిమిషాల్లోనే. మీరు ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను. ఇది తొందరగా అయిపోయే పద్ధతి అనమాట. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయ్యింది. ఇప్పుడే మనకు ఒకసారి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫైనల్ టచ్గా ఇట్లా దగ్గరగా అయినప్పుడు నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను, సాజీరా, పట్ట, ఇలాచి. అంతే అండి, మన గుమగుమలాడే రొయ్యల బీరకాయ కూర అయితే రెడీ. ఇంకా మనం వేడివేడిగా అన్నము కానీ, లేకపోతే చపాతీ కానీ, జొన్న రొట్టె కానీ ఇట్లా దాంతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కూడా
కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ వల్లనే మరిన్ని వీడియోస్ పెట్టే అవకాశం ఉంటుంది. గార్డెనింగ్తో పాటు ఇలా కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో